హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వంకాయతో టేస్టీగా కర్రీ చేయబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రొటీన్గా చేసే వంకాయ కర్రీ కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్లోకి, రోటీలోకి, బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని మొత్తం ఆయిల్తోనే కలుపుకోవాలండి. వంకాయ ముక్కల్ని ఇలా చక్రాల్లా కోసుకోవాలి. ఈ ముక్కలకి కారం అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా వంకాయ ముక్కలకి కారాన్ని అప్లై చేయాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి వంకాయ అనేది కొంచెం టేస్టీగా అనిపిస్తుందండి. ముక్కలన్నింటినీ ఈ విధంగా కారాన్ని పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలండి. వంకాయల్ని ఈ విధంగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు టర్న్ చేసుకుంటూ వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందే కారం పట్టించి వంకాయల్ని ఇలా మగ్గ పెట్టుకోవడం వల్ల మనకి కర్రీలో వంకాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయండి. ఇలా మగ్గ పెట్టుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అదేవిధంగా చిక్కటి పెరుగుని 1 కప్ తీసుకున్నాను నేను. పెరుగు ఎంత ఉన్నా కానీ మనకి పెరుగు బట్టే గ్రేవీ అనేది వస్తుందండి. ఇలా పెరుగుని తీసుకొని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. వీటన్నింటినీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం కర్రీ మొత్తం వాటర్ వేయకుండా ఈ పెరుగుతోనే చేసుకోవాలి కాబట్టి పెరుగు ఎంత వేసుకున్నా కానీ మనకి గ్రేవీ బట్టి యాడ్ చేసుకోవాలండి. పెరుగుని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా వంకాయ ముక్కలను కూడా ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం ముందుగా వేపుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వంకాయ ముక్కలన్నింటినీ వేసేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఆల్రెడీ మగ్గినాయి కాబట్టి తొందరగానే మగ్గిపోతాయండి. ఒక 5 నిమిషాలు మనం ఈ తాలింపులో ఈ వంకాయల్ని మగ్గనివ్వాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగుని వేసుకుంటున్నాను. పెరుగు మొత్తం ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని బాగా దగ్గరగా అయ్యే వరకు
గ్రేవీ అనేది చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. పది నిమిషాల తర్వాత మనకి గ్రేవీ అనేది చెక్ చేసుకుందాం. చూడండి ఎంత దగ్గరగా కుక్ అయిందో. ఎటువంటి పౌడర్లు ఏమీ యాడ్ చేయకుండానే చిక్కటి గ్రేవీ వస్తుందండి. చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకుందాం. ఇది రైస్లోకి, రోటీలోకి, బిర్యానీలోకి, చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేశారంటే ఇది వంకాయ కర్రీనా అంటారు, అంత టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే చపాతీలో సర్వ్ చేసుకున్నాను. చపాతీలో ఈ కర్రీ మాత్రం చాలా బాగుందండి టేస్ట్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.